వచ్చింది అనుకో, నీ వల్ల వచ్చింది. చెడు ఇతరుల మీద నడతాం, మేలైతే మన మీద నెట్టుకుంటామా? నా వల్లేనండి, నా వల్ల ఇంత చదివింది నా కుమార్తె అంటాం. ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, మా ఆయన గారు చేశారు లేకపోతేనా అని మనం ఇతరుల మీద నెట్టేస్తాం. అది తప్పిదాన్ని. ఇప్పుడు చూడండి, అన్నీ పోయినాయి, ఆరోగ్యం కూడా లేదు. ఇప్పుడు భార్య వచ్చింది, మరి ఏమన్నా ఏంటయ్యా ఇటు జరిగింది, మనం నిత్యం ప్రార్థన చేస్తున్నాం, మరి ఏంటయ్యా ఇటు జరిగింది, దేవునికి మనం ప్రార్థన చేసుకుందామా అనాల్సింది పోయి, ఈయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేనప్పుడు బూడిదలో కూర్చొని చిల్ల పెంకులతో గూక్కుంటా అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాడట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని 21వ వచనం, 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చితిని, దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యెహోవా నామానికి ఆరాధన, ఆరాధన, ఆత్మీయ ఆరాధన, సువాసన, సువాసన, ఇల్లంత సువాసన. ఆరాధన, ఆరాధన, ఆత్మీయ ఆరాధన, సువాసన, జై సువాసన, ఇల్లంత సువాసన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆరాధన పాట పాడుతున్నాం. యోబు గారు 10 మంది బిడ్డలు చనిపోతే భార్య తిడుతుంటే ఆరాధన పాటలు పాడుకుంటున్నాడు. దేవునికే స్తుతి, దేవునికే మహిమ, దేవునికే స్తోత్రం అని ఆరాధన పాటలు పాడుకుంటున్నాడు బూడిదలో కూర్చొని. ఏమికి ఏం అర్థం కాదు, పిచ్చెక్కింది అనుకుంటా యోబు గారికి. మా ఆయన గారికి పిచ్చి పెట్టింది అని తిడుతుంది, దూషిస్తుంది. నువ్వు చనిపోయినా బాగుండు అని దూషిస్తూ ఉంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఇప్పుడు చెప్పండి, ఆయన పాటలు పాడి ఆరాధన చేస్తాడు. వాడు అన్ని సమయముల యందు దేవునికి ప్రార్థన చేయనా? వాడు సర్వశక్తిని యందు ఆనందిస్తాడండి. యోబు గారు ఇందాక ఏమన్నారు? అన్నీ ఉన్నాయి, మేము కూడా ఉంటే మేము కూడా ఆనందిస్తామండి. కాళ్ళ దగ్గరకు అన్నీ వస్తుంటే యోబు గారికి అన్నీ వచ్చినాయి కాబట్టి ఆనందిస్తున్నాను. మరి ఇప్పుడు అన్నీ పోయినా కూడా యోబు ఆనందిస్తాడు. మరి నువ్వు ఆనందించగలవా? ఆరో ఊర్లో ఏదో జరిగితేనే నువ్వు ఇంట్లో నువ్వు మూరుగుతూ, మరి నీకు అన్నీ కావాలి దేవుని దగ్గర నుంచి. అయ్యో నాకు అన్నీ కావాలి, అయ్యో నేను చేసిన ప్రార్థన మీరు ఎలా ఎట్టంటాడు? నీ ప్రార్థన ఎట్టంటాడు చెప్పండి నాకు. వాక్యంలో ఉన్న సత్యాన్ని అనుసరించే వాళ్ళకే దీవెన వస్తుంది. అంతేగాని మనకు ప్రతిదానికి మనకు అనుకూలంగా మలుచుకొని ప్రార్థన చేసే వాళ్ళకి ఏమీ జరగదు. గుర్తుపెట్టుకోండి, మనకు అనుకూలంగా మలుచుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఏమీ జరగదండి. మా అందరికి ప్రార్థన రాని వాళ్ళకి జరిగినట్టుగా జరుగుతుంది. అన్ని ప్రార్థనకు వచ్చి దేవుడు చెప్పినట్టుగా చేసే వాళ్ళకి ప్రత్యేకమైనవి జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ప్రార్థనకు వస్తూ నీ ఇష్టాలు చొప్పున నువ్వు నడుస్తుంటే ప్రార్థనకు రాని వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఏం జరుగుతున్నాయో అయ్యే జరుగుతుంది. నువ్వు అనుకుంటావు దేవుని వల్ల జరుగుతున్నాయండి. ప్రార్థన రాని వాళ్ళకి మగబిడ్డలు పుట్టట్లేదా? ప్రార్థన రాని వాళ్ళకి ఇల్లు కొట్టుకోవట్లేదా? ప్రార్థనకు రాని వాళ్ళకి ఇళ్ల స్థలం కొనుక్కోవట్లేదా? ప్రార్థనకు రాని వాళ్ళకి పెన్షన్ రావట్లేదా? ప్రార్థనకు రాని వాళ్ళకి వాళ్ళ పిల్లలు చదివి గవర్నమెంట్ నుండి స్కాలర్షిప్ రావట్లేదా? అత్తలేదా? మరి నీకు ప్రత్యేకంగా వచ్చిందేంటి? నీకు ప్రత్యేకంగా వచ్చిందేంటి? నీకు ప్రత్యేకంగా